దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామంలో మీ అందరికీ శుభవందనాలు. దేవాది దేవుడు గతించిన దినములన్నీ మనందరినీ క్షేమంగా కాపాడి ఉదయకాలం మనం మరలా నూతన వారంలో ప్రవేశించడానికి దేవుడు కృపనిచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో నిత్యుడగు తండ్రి అనేటువంటి నామకరణాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి కుమారుడుగా ఈ లోకానికి పంపిన భూమి మీద ఉన్నటువంటి మనందరికీ నిత్యుడగు తండ్రిగా పరిచయం చేస్తా ఉన్నారు. ఈ భూమి మీద ప్రతి కుటుంబానికి ఒక తండ్రి యజమానుడు ఉంటాడు. కానీ ఈ ప్రపంచం మొత్తానికి ఒక తండ్రిని యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపారు. ఆయన్ను పరమ తండ్రిగా గుర్తించగలిగితే ఆయన నిత్యుడగు తండ్రిగా మన యొక్క కుటుంబంలోను ఆధ్యాత్మిక జీవితంలోను తండ్రి బాధ్యత వహించి మనలను బలపరచువాడు. అంతేకాకుండా తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఆయన మన ఎడల జాలిపడే దేవుడే అన్నాడు. మనం బిడ్డల పట్ల తండ్రిగా మనము జాలిపడుతున్నట్లుగా పరమ తండ్రి అయినటువంటి క్రీస్తు ప్రభు వారు మన మీద జాలిపడి నిత్య జీవమునకు వారసులుగా చేయగలిగిన వాడు. నిత్యుడగు తండ్రిని హృదయంలో చేర్చుకుందాం, నిత్య జీవాన్ని పొందుకుందాం. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.